ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 5 చూసుకుంటాం. 4 నుంచి చూసుకుంటాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఏదన్నా మనం క్రీస్తుతో కూడా మనం ఈరోజు బ్రతికి ఉన్నామన్న, క్రీస్తుతో కూడా మనను బ్రతికించెను. కృపా చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ బెట్టును అని ఉందా ఇక్కడ? ఏముంది ఇక్కడ? ఆయనతో కూడా కూర్చుండ పెడతాడు అని ఉందా ఇక్కడ? ఏముంది ఇక్కడ? ఆయనతో పాటు కూర్చుండ పెట్టెను అంటే జరిగిందన్నమాట ఆల్రెడీ కదా. క్రీస్తు యేసునందు మనలను కూడా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ మన పరలోకమందు చాలా ఏమనుకుంటారంటే ఆయన రాకుడు ఇస్తాం ఇట్టుకుంటారేమో, అప్పుడైతే పోతాం వీడు పడతాం, అప్పుడు వెళ్తాము పరలోకం అనుకున్నామండి. కానీ ఎప్పుడైతే మనం యేసుని విశ్వసిస్తామో, యేసుని నమ్ముతామో, యేసుని అంగీకరిస్తామో, సొంత రక్షణగా అంగీకరిస్తామో, ఆ రోజేనంట మనం యేసుని విశ్వసించినప్పుడే కదా క్రీస్తు యేసుతో కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు ఎక్కడ మనం ఎవరి దగ్గర ఉన్నామంటే మనము క్రీస్తు యేసు నందు ఆయనతో కూడా పరలోకం ఆయనతో కూడా కూర్చున్నాము. ఆమేన్. ఈరోజు ఎవరు మనము? పరలోక సంబంధం మనం భూ సంబంధమైన వ్యక్తులం కదా. పరలోక సంబంధులము. పరలోకంలో ఆయనకు లేపినాడు మనని, లేపి క్రీస్తుతో కూడా మనం లేపి యాక్చువల్లీ యేసు ప్రభు మరణించాడు, ఆయన మరణించి ఆయన తిరిగి లేచి చేశాడు, అంగీకరించడం ద్వారా మనం ఆయనతో కూడా మనం మరణించి తిరిగి లేచి ఉన్నాము, క్రీస్తుతో కూడా కూర్చుని ఉన్నాము. ఆమేన్. ఒక్కసారి మరణించిన మనకి మరణం తర్వాత ఉంటుందా? మరణం ఒకసారి ఉంటుందంట కదా. ఆ తర్వాత తీర్పు అంట. కానీ మనకు తీర్పు లేదు. మన తీర్పులో నుంచి మరణములో నుంచి మనము దాటి ఉన్నాము. ఆమేన్ కదా. తీర్పులో నుంచి మరణములో నుంచి మనము దాటి ఉన్నాము. ఈరోజు క్రీస్తుతో కూడా మనము ఆయన పక్కన కూర్చొని ఉన్నాము. ఆమేన్. మరణానికి మన మీద ప్రభుత్వం లేదు. ఆమేన్. ఈరోజు మనం ఒక్కసారి ఆయన పరలోకంలో మనం కూర్చున్న తర్వాత ఆయన పిలుచుకునేది ఏంది? మళ్ళీ ఆయన పిలిపింది, ఆయన పిలిపిదే అంట. ఏదంట? చేసేసాడు. ఆయన చేశాడు. ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనం. ఆమేన్ కదా. క్రీస్తుతో కూడా ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా చచ్చిన స్థితి, చనిపోయాడు మన పాపం చేత అపరాధం చేత. కానీ యేసును అంగీకరించడం ద్వారా మనం ఏంటంట? బ్రతికించబడి ఉన్నాం, బ్రతికినామంట. ఆయనతో పాటు బాసులు తీసుకున్నాడు, పాతి పెట్టి సమాధి చేయబడి మరణించి తిరిగి లేపి ఆయనతో కూడా కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమును రాబో యుగమును కనపరిచిన నిమిత్తం అత్యధికమైన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరిచి చూపించాలన్న ఆయన కృపను, ఆయన మహిమ చూపించాలని, మహిదైశ్వర్యమును చూపించాలని క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కృపా మహాదైశ్వర్యము అంటే ఆయన మహిమ. ఇది ఆయన మహిమ, ఆయన గ్రేస్, కృప, మహిమేశ్వర్యం, మహిదేశ్వర్యం. ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా లేపి మననంట ఆయనతో కూడా కూర్చునబెట్టుకున్నాడు. ఈరోజు మనం క్రీస్తుతో కూడా ఆయన పక్కన కూర్చున్నామంట కదా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే కాబట్టి మనం లేదు, వరమే. ఆయన క్రీస్తుతో కూర్చున్నాము, వరమే. దేవుడిచ్చిన వరం అంట రక్షణ, ఆయన రాజ్యము, ఆయన దేవుడిచ్చిన వరం, గ్రేస్. ఈరోజు ఏదనుకుంటా, ఈరోజు చాలా మంది క్రియల మూలంగా ఆలోచిస్తారు కదా, క్రియల మీద ఆధారపడుతుంట. ఏదో మన క్రియల ద్వారా, దేవుడిచ్చిన వరమే కదా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన అంటే మన క్రియల వలన, ఏ ఒక్కడి క్రియల వలన, ఏ మనిషి క్రియల వలన కాదు, దేవుని వరమే. ఏ ఒక్క మనిషి క్రియల వల్ల పరలోకాన్ని సంపాదించుకునేది సాధ్యము కాదు, రక్షణను సంపాదించుకోవడం సాధ్యము కాదు. పరలోకానికి వెళ్ళడం ఏ మనిషి వల్ల కాదు, ఏ మనిషి క్రియల వల్ల సాధ్యము కాదు. ఆమేన్. దేవుని వలన సాధ్యం. అదంటే మనకు ఉచితంగా, వరంగా, ఫ్రీగా ఈరోజు ఇచ్చారంట. ఎవరైతే ఆయన యేసుని విశ్వసించుతారో వాళ్ళు ఉచితంగా ఆయన రాజ్యంలో నమ్మిన మరుక్షణమే పరలోకంలో కూర్చిపెట్టుకుంటున్నాడు యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు పక్కన. ఇది నమ్మాలంట మనం. ఆమేన్. నమ్మాలంట. ఎందుకు? వ్రాయబడి ఉన్నది. ఆమేన్. మనం నమ్మాలని వ్రాయబడి ఉన్నది. ఆయనతో పాటు పరలోకంలో ఈరోజు మనం కూర్చుని ఉన్నామంట. దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు. ఏంటంట? అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడు వీలు లేదు. అవకాశం లేదంట. వీలు లేదంటే ఏంది? అతిశయపడు వీలు లేదంటే అర్థమైంది, అవకాశం లేనే లేదు అతిశయపడ్డానికి. అందుకే అతిశయించేవాడు దేవుని యందు అతిశయించాలి.